హాయ్! ఈ వీడియో మీరు క్లిక్ చేశారంటేనే ఐస్ క్రీమ్స్ తింటున్నప్పుడు కానీ, లేదా కూల్ వాటర్ తాగుతున్నప్పుడు కానీ మీ పళ్ళు జూమ్‌మంటా ఉండుంటాయి కదా! ఇలాంటి ప్రాబ్లమ్ గనక ఉంటే తప్పకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ దొరుకుతుంది. వావ్! అసలు పళ్ళు జివ్వుమంటానికి కారణం ఏంటి అంటే, మన శరీరంలో నరాలున్నట్టుగానే మన పళ్ళల్లో కూడా నరాలనేవి ఉంటాయి. ఈ నరాల్ని ప్రొటెక్ట్ చేయడానికి పంటి మీద ఎనామిల్ పొర అనేది ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఉంటుంది. ఎప్పుడైతే మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఈ పైనున్న ఎనామిల్ పొర పోతుందో, అప్పుడు లోపలున్న నరాలన్నవి మన నోట్లోకి ఎక్స్‌పోజ్ అవుతాయి. అండ్ అప్పుడు మనకి జుమ్మని లాగడం కానీ, లేదా పళ్ళు నొప్పులు కానీ వస్తా ఉంటాయి. మనందరం ఉదయాన్నే లేచిన వెంటనే బ్రష్ అనేది చేస్తా ఉంటాం. ఈ బ్రషింగ్‌ని సరైన పద్ధతిలో చేయకపోవటం వల్ల పైనున్న ఎనామిల్ పొర అనేది పోతా ఉంటుంది. కొంతమంది 5 నిమిషాలు, 10 నిమిషాలు ఎక్కువ సేపు బ్రష్ చేస్తా ఉంటారు. వీరేమనుకుంటారంటే ఎక్కువ సేపు బ్రష్ చేయడం వల్ల పళ్ళు బాగా క్లీన్ అవుతాయని అనుకుంటా ఉంటారు. కానీ ఎక్కువ సేపు బ్రష్ చేయటం వల్ల పైన ఉన్న ఎనామిల్ లేయర్ అనేది డ్యామేజ్ అవుతా ఉంటుంది. అండ్ ఈ రోజుల్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కామన్‌గా ఉండేది ఏంటిది అంటే స్ట్రెస్. స్ట్రెస్ ఎక్కువగా ఉండటం వల్ల కొంతమందిలో నైట్ టైమ్ పళ్ళు కొరికే హ్యాబిట్ అనేది డెవలప్ అవుతుంది. దీన్ని నైట్ గ్రైండింగ్ ఆర్ బ్రక్సిజం అని అంటాము. ఈ హ్యాబిట్ ఉన్నప్పుడు కూడా ఎనామిల్ పొర అనేది పోతుంది. వాళ్ళకి ఉన్న స్ట్రెస్ మొత్తాన్ని, కోపం మొత్తాన్ని నైట్ టైమ్ వాళ్ళ టీత్ మీద చూపిస్తా ఉంటారు. స్ట్రెస్‌తో పాటు ఈ రోజుల్లో ఫుడ్ క్రేవింగ్స్ కూడా ఎక్కువైపోయినాయి. అంటే ఆకలి వేసిన వెంటనే బయట రెస్టారెంట్‌కి వెళ్తాం, స్పైసీ ఫుడ్స్ తింటాం. స్పైసీ ఫుడ్స్ తిన్నప్పుడు ఎసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలా ఎసిడిటీ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు తేపులొస్తా ఉంటాయి. తేపుల వల్ల నోట్లో ఎసిడిక్ నేచర్ అనేది ఫార్మ్ అవుతుంది. సో, ఇలా నోట్లో ఎసిడిక్ నేచర్ ఉన్నప్పుడు ఎనామిల్ పొర అనేది త్వరగా పోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ రెస్టారెంట్‌కి వెళ్ళినప్పుడు బిర్యానీ పక్కన కంపల్సరీగా ఉండాల్సిందేంటి కూల్ డ్రింక్. కూల్ డ్రింక్స్ అన్నది కూడా ఎసిడిక్ నేచర్‌లో ఉంటాయి. ఈ కూల్ డ్రింక్స్‌ని ఎక్కువ తీసుకున్నప్పుడు సేమ్ మన నోట్లో పీహెచ్ అన్నది ఎసిడిక్‌గా మారుతుంది. దీనివల్ల పైనున్న ఎనామిల్ పొర అనేది పోతుంది. ఎప్పుడైతే ఎనామిల్ పొర పోతుందో లోపలున్న నర్వ్స్ అన్నవి నోట్లోకి ఎక్స్‌పోజ్ అవుతాయి. సో, మనం ఐస్ క్రీమ్ తిన్న వెంటనే డైరెక్ట్‌గా ఈ నర్వ్స్‌కి సెన్సేషన్ తగలటం వల్ల మనకి పళ్ళు జూమ్ అనడం కానీ, పళ్ళు నొప్పి రావడం కానీ జరుగుతా ఉంటుంది. మీకు గనక ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు కానీ, లేదా కూల్ వాటర్ తాగుతున్నప్పుడు కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ గనక ఉంటే ఖచ్చితంగా మీ నియర్ బై డెంటిస్ట్‌ని విజిట్ చేయండి. ఈ ప్రాబ్లమ్ అన్నది ఇనీషియల్ స్టేజ్‌లో ఉన్నప్పుడు మీకు డీసెన్సిటైజింగ్ టూత్‌పేస్ట్ అడ్వైస్ చేస్తారు. ఈ డీసెన్సిటైజింగ్ టూత్‌పేస్ట్ ఏంటివి అంటే యాడ్స్‌లో చూపిస్తారు కదా! మీ పళ్ళు జూమ్ అంటున్నాయా? ఈ పేస్ట్ వాడండి. ఇలాంటివి చూపిస్తారు కదా! వీటిల్ని డీసెన్సిటైజింగ్ టూత్‌పేస్ట్ అంటారు. ఇవి డిఫరెంట్ బ్రాండ్స్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. ఎగ్జాంపుల్ సెన్సోడైన్ కానీ, ఆమ్నిడెంట్, వాంటేజ్ ఇలాంటివి చాలా డీసెన్సిటైజింగ్ టూత్‌పేస్ట్ అన్నవి మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. ఈ పేస్ట్ వాడడం వల్ల ఏవైతే నరాలు ఎక్స్‌పోజ్ అవుతున్నాయో వాటి మీద ఒక ప్రొటెక్టివ్ లేయర్ అనేది ఫార్మ్ చేస్తుంది. సో, ఇట్లా మళ్ళీ ప్రొటెక్టివ్ లేయర్ ఫార్మ్ చేసినప్పుడు సెన్సిటివిటీ ప్రాబ్లమ్ అనేది చాలా వరకు తగ్గుతుంది. సో, ఇనీషియల్ స్టేజ్‌లో ఉన్నప్పుడే మీ డెంటిస్ట్‌ని విజిట్ చేసి డీసెన్సిటైజింగ్ టూత్‌పేస్ట్ అనేవి వాడడం స్టార్ట్ చేయండి. అండ్ మన గురించి తెలిసిందే కదా! ఎంత పెద్ద ప్రాబ్లమ్ ఉన్నా పక్కన మెడికల్ షాప్‌కి వెళ్ళి టాబ్లెట్స్ తెచ్చుకొని వేసుకుంటాం. సో, చాలామంది ఈ చిన్న ప్రాబ్లమే కదా అని ఐస్ క్రీమ్స్ తినటం మానేస్తారు కానీ, డెంటిస్ట్ దగ్గరికి మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయరు. అండ్ నెగ్లెక్ట్ చేస్తా ఉంటారు. ఇలా చేయటం వల్ల ఇది నెక్స్ట్ స్టేజ్‌కి వెళ్తుంది. ఈ పళ్ళు అరగడం అన్నది నెక్స్ట్ స్టేజ్‌కి గనక వెళ్ళిపోతే, ఈ టూత్‌పేస్ట్ అన్నవి పనిచేయవు. అప్పుడు కంపల్సరీగా పన్నుని కొంచెం అరగ తీసుకొని పైన క్యాప్ అన్నది వేసి ప్రొటెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకా గనక మీరు నెగ్లెక్ట్ చేసినట్లయితే పంటికి రూట్ కెనాల్ చేసుకొని మరీ క్యాప్ వేయాల్సిన అవసరం అయితే పడుతుంది. సో, ఏ ప్రాబ్లమ్‌కి అయినా సరే ఇనీషియల్ స్టేజెస్‌లోనే తప్పకుండా మీ డాక్టర్‌ని విజిట్ చేయండి. ఇనీషియల్ స్టేజ్‌లో ఉన్నప్పుడు డీసెన్సిటైజింగ్ టూత్‌పేస్ట్ వాడాల్సి ఉంటుంది. అండ్ లేటర్ స్టేజెస్‌లో క్యాప్స్ వేసుకోవటం కానీ, రూట్ కెనాల్ చేసి క్యాప్స్ వేసుకోవటం కానీ అవసరపడుతుంది. కానీ కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వటం వల్ల ఈ ఎనామెల్ పొర అనేది పోకుండా మనం జాగ్రత్త పడొచ్చు. అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే బ్రషింగ్ చేసే పద్ధతి. సరైన బ్రషింగ్ పద్ధతిని అలవరుచుకోండి. బ్రష్‌ని ఎలా చూజ్ చేసుకుంటారు అంటే, బ్రష్‌కి బ్రిజిల్స్ ఉంటాయి కదా! వాటిల్ని సాఫ్ట్‌గా ఉండేలాగా చూసుకోండి. బ్రషింగ్ అన్నది కేవలం 2-3 నిమిషాలు మాత్రమే చేయండి. అంతకు మించి అవసరం లేదు. మీకు గనక సెన్సిటివిటీ ప్రాబ్లమ్స్ ఉంటే డీసెన్సిటైజింగ్ టూత్‌పేస్ట్‌ని వాడండి. నైట్ టైమ్ పళ్ళు కొరికే హ్యాబిట్ గనక ఉంటే, మీ డెంటిస్ట్‌ని సంప్రదించి నైట్ గార్డ్స్ అనేవి తీసుకోండి. ఈ నైట్ గార్డ్స్ అనేవి పళ్ళ మధ్యలో పెట్టుకోవాల్సి ఉంటుంది. మనం పెట్టే ప్రెషర్ మొత్తం ఈ నైట్ గార్డ్స్ తీసుకుంటే దానివల్ల టీత్ మీద ప్రెషర్ పడకుండా ఉంటుంది. సో, మన ఎనామిల్ అన్నది ప్రొటెక్ట్ అవుతుంది. అండ్ నా లాస్ట్ టిప్ ఏంటి అంటే
ఎసిడిక్ ఫుడ్స్ని అలానే కూల్ డ్రింక్స్ లాంటి కార్బోనేటెడ్ డ్రింక్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. కంప్లీట్గా అవాయిడ్ చేయండి అంటే మళ్ళీ నా నెక్స్ట్ వీడియో ఎవరు చూడరేమో. దాదాపుగా వీలైనంత వరకు తగ్గించండి. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవడం వల్ల ఎనామిల్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. దాని ద్వారా ఈ సెన్సిటివిటీ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే అండ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ రోహిత. థ్యాంక్ యూ.